మన సొంత పనుల కొరకు దేవుని సన్నిధానాన్ని ఎలా ధిక్కరించి వెళ్ళిపోతాం కదా. దేవుడంటే అశ్రద్ధ మనకి, దేవుడంటే విలువ లేదు మనకి. మన సొంత పనులంటే మనము దేవునిని ధిక్కరించి వెళ్ళిపోతాం కదా. మనకు మన సొంత పనుల మీద ఉన్నంత విలువ దేవుని పైన మనకు లేదు. ఆయనంటే మనకు విలువ లేదు, ఆయనంటే మనకు భయం లేదు, ఆయనంటే మనకు భక్తి లేదు. ఈరోజు మనిషి చూడండి, ఆదివారం ఆరాధన క్రైస్తవ జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనది. ఆదివారపు ఆరాధనను ఎగ్గొట్టి వెళ్ళేవాడు అసలు క్రైస్తవుడేనా? ఏదో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, పెద్ద పెద్ద సమస్యలు, ఇదిగో పడకలో నుంచి లేవలేమన్నటువంటి పరిస్థితులు ఉంటే తప్పక అసలు సన్నిధానాన్ని వదిలి వెళ్ళడం అన్నది నా దృష్టిలో మాత్రం భయంకరమైన పాపం. అది నా దృష్టిలో ఆదివారపు ఆరాధనని ఎగ్గొట్టి మనం వెళ్ళిపోవడం, మన సొంత పనుల నిమిత్తం వెళ్ళిపోవడం అన్నది నా దృష్టిలో భయంకరమైన పాపం. ఇంతకు మించిన పాపం ఇంకొకటి లేదు క్రైస్తవుడు. మీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధానాన్ని ఎప్పుడు ధిక్కరించి సొంత పనులకు వెళ్ళిపోకండి. దేవుని యొక్క సన్నిధానాన్ని వెనకేసి సొంత పనుల కొరకు వెళ్ళకండి. దేవుని సన్నిధిని మించినది లేదు.